హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా ఆంధ్రప్రదేశ్లో జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలకి వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనకి మళ్ళొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మీ జిల్లాకి సంబంధించి కలెక్టర్ ఆఫీస్లో జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేసి చూడండి. ప్రజెంట్ మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ డివిజనల్ మేనేజర్ ఆఫీసర్స్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అప్లై ఫీ అయితే లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు 22,000కి పైగా శాలరీ ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే ఏదైతే మనకి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో, సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అంటే, మనకి ఏదైతే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా మనకి 2 పేజెస్ మాత్రమే ఉంది కాబట్టి సో మీకు కంప్లీట్గా మనకి ఇచ్చినటువంటి 2 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ మీరు ప్రింట్ తీసుకొని సో ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసి అండ్ అప్లికేషన్ ఫామ్ మీద మీరు మీ యొక్క ఫోటో అతికించేసి దానిపైన మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి అంటే గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ చేత మీరు ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నింటిపైన కూడా మీరు వాళ్ళతోటి సైన్ అనేది పెట్టించుకొని మీరు అక్కడ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ అడ్రస్లో సబ్మిట్ చేయాలి అది కూడా చెప్తాను. సో ఇందులో మాత్రం మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అన్నీ కూడా ఒకటికి 2 సార్లు చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. అయితే మనకు ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందో మనకి జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకి 30 ఏప్రిల్ నుంచి అయితే తీసుకుంటున్నారు. సో మనకి నిన్నటి నుంచి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట అప్లికేషన్స్. లాస్ట్ డేట్ వచ్చేసి May 6th ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే మీ అప్లికేషన్స్ని అయితే వాళ్ళు అక్కడ తీసుకుంటారనమాట. తర్వాత మీరు అప్లికేషన్కి సంబంధించి ఛాన్స్ అనేది ఉండదన్నమాట. అండ్ ఈ జాబ్స్కి మీకు ఎలా సెలెక్షన్ చేస్తారంటే, ప్రజెంట్ వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ అలాగే ఈ డివిజనల్ మేనేజర్ అని చెప్పేసి ఒక జాబ్స్ని వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ 2 రకాల పోస్టులకు కూడా క్వాలిఫికేషన్ ఒకటే అనమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఎవరికైతే ఐటీ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. 5% వెయిటేజ్ అనేది మార్క్స్ విషయంలో మీకు కల్పిస్తారనమాట. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా మీరు ఒకవేళ ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా సరే ఇది జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఎంత సాలరీ ఉంటుందంటే, సో మీకు 22,500 రూపీస్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. మీకు ఇనీషియల్గా 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని అలాగే వాళ్ళ మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ కూడా చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 31st March 2026 కల్లా మీకు మినిమం 21 నుంచి సో మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబులే. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ద అప్లికెంట్ మస్ట్ పాజెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీటెక్ ఆర్ బీఈ ఆర్ బీసీ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ లేదంటే మాస్టర్స్ డిగ్రీ చేసిన రిలవెంట్ ఫీల్డ్లో వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మస్ట్ బీ అటెస్టెడ్ బై ఏ గెజిటెడ్ ఆఫీసర్. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి సైన్ అనేది చేయించుకొని అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అక్కడ మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి అంటే ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, తిరుపతి ఆన్ ఆర్ బిఫోర్ అని చెప్పేసి ఇక్కడ డేట్ ఇచ్చారు. ఈ యొక్క లొకేషన్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. లేదు మాకు వీలవుతలేదు అనుకుంటే
కొరియర్ ద్వారాలే కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ కానీ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫర్దర్గా వాళ్ళే మీకు చెప్తారు ఎప్పుడు కండక్ట్, ఏ రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది ఏంటి అనేది. సో ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ కానీ ఏ టాపిక్స్ నుంచి కండక్ట్ చేస్తారు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ మనకి ఐటీ రిలేటెడ్గా మనకి దానికి రిలేటెడ్గానే క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ డివిజనల్ మేనేజర్ అలాగే ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ ఫామ్ లింక్స్ అనేవి మన వెబ్సైట్లో ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి వరుసగా జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీ జిల్లాకి సంబంధించి కూడా జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాము. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒక వీడియోని, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.